నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు అనిషా గార్డెనింగ్. ఈరోజు వీడియోలో అండి మనం బయట కొనే వాటితో కాకుండా ఇంట్లో తయారు చేసుకునే ఫెర్టిలైజర్స్తో ఉపయోగాలు ఎంత ఎక్కువ ఉంటుంది, అలాగే బయట కొనే వాటితో కనుక ఎలా చేసుకుంటే మంచిది అన్నది ఈ వీడియోలోనండి. అదైతే న్యాచురల్ ఫెర్టిలైజర్స్తో మన ఇంట్లోని గార్డెన్లో ఫ్లవరింగ్ ఫ్రూటింగ్ ఎలా తీసుకురావచ్చు అన్నది మీకు ఈ వీడియోలో. అయితే ఇక్కడ నేను చూపిస్తున్నది ఇది సెంటిమల్ అండి. ఇది కొన్నది కాదు, నేను బయట గార్డెన్లో తీసుకుని తెచ్చుకున్నానండి. ఎక్కడి నుంచి అంటే నేను సపోటా తోటకి వెళ్ళినప్పుడు అక్కడ నాకు ఈ సెంటిమల్ దొరికింది. అది నేను రిపోర్ట్ చేసుకున్నాను అనమాట అండి. ఇక్కడ నా జామ చెట్టు చూసారు కదా, ఇది కూడా మనకి మంచిగా ఫ్రూటింగ్ వచ్చే జామ చెట్టు అండి. ఇది కొని 1 ఇయర్ మాత్రమే అవుతుంది, కానీ చాలా కాయలండి. కొన్న 2 మంత్స్కే నాకు ఫ్రూటింగ్ స్టార్ట్ అయింది. ఇది అంతా చాలా మంచి ప్లాంట్ మాట. ఇది ఎవ్రీ 2 మంత్స్కి మనకి ఫ్రూటింగ్ వస్తూ ఉంటుందండి. అయితే దీనికి నేను ఇచ్చే ఫెర్టిలైజర్ ఎప్పుడు కూడా నార్మల్గా ఇంట్లో తయారు చేసుకునే ఫెర్టిలైజర్స్ ఇస్తాను. అది కాకుండా అప్పుడప్పుడు నేను దీనికోసం టొబాకో డస్ట్ వేస్తూ ఉంటానండి. ఇది కూడా నాకు దుంప రూపంలో ఒకరు ఇచ్చారు. అది అలా పెట్టడంతో ఇది ఇంత బాగా స్ప్రెడ్ అయ్యి ఇంత మంచి ఫ్లవరింగ్ వచ్చిందండి. ఇది ఎండాకాలంలో అయితే ఎన్నిసార్లు ఫ్లవరింగ్ వచ్చిందో, చాలాసార్లు ఫ్లవరింగ్ వచ్చింది. ఇది కూడానండి ఫ్లవరింగ్ చాలా బాగా వచ్చింది. ఇది కూడా మీకు తెలిసిందే. ఇది కూడా నా గార్డెన్లో ఉన్నదండి. ఇవన్నీ ఫ్లవరింగ్ ప్లాంట్స్ అన్నీ కూడా ఈ సమ్మర్ సీజన్లోనే వచ్చాయండి నాకు. అయితే ఇది మందారాలు, ఇంకా ఇది కూడా మీకు తెలుసు. ఇలా మందారాలు, ఈ ఫ్లవర్స్ అన్నీ కూడా అండి నాకు ఎండాకాలంలోనే వచ్చాయండి. చాలా బాగా ఫ్లవరింగ్ వచ్చింది. వీటికి కూడా నేను ప్రతిసారి లిక్విడ్సే ఇచ్చుకుంటూ వచ్చాను. ఎవ్రీ టైం అన్ని లిక్విడ్స్ కలిపి పోసేస్తానండి. ఎందుకంటే అన్నీ కూడా నేను బాటిల్లో స్టోర్ చేసి ఉంచుకుంటాను. సో ఎవ్రీ వీక్ ఇచ్చేసేదాన్ని. అట్లా ఇవ్వటం వల్ల నాకు ఇంత మంచిగా వచ్చిందండి. అయితే డ్రైనేజ్ హోల్స్ ప్రతిసారి చూసుకోవాల్సి ఉంటుందండి. మన గార్డెన్స్కి మెయిన్ వచ్చేది ఏంటంటే రెండు మెయిన్. ఒకటి డ్రైనేజ్ హోల్స్ చూసుకోవాలి, ఇంకోటి మట్టి మిశ్రమం గట్టిగా అయిపోతుంది ఎండాకాలంలో. చాలా గట్టిగా అవుతుందండి, ఎందుకంటే ఎండకి మొత్తం తేమంతా పోయి గట్టితనం వచ్చేస్తుంది. అలాంటి టైంలో ఖచ్చితంగా మనం బియ్యం కడిగిన నీళ్ళల్లో అందులో కొంచెం పులిసిన మజ్జిగ వేసి ఇస్తే మట్టి గుల్లగా వస్తుందండి. అది లేని వాళ్ళు కావాలంటే మిల్క్ అయినా కలిపి ఇచ్చుకుంటే మట్టి గుల్లతనం వస్తుందండి. చాలా బాగుంటుంది. మట్టి గుల్లగా ఉండడం వల్ల మనం ఏమైనా ఇచ్చినా, ఫెర్టిలైజర్స్ సాలిడ్ రూపంలో ఇచ్చినా కూడా చాలా బాగా పనిచేస్తుంది. ఇది మన గార్డెన్లోనే వచ్చిన ఆనియన్స్ అండి. ఎండాకాలంలో అంటే చలికాలంలో మనకి మొలకలు వచ్చిన ఆనియన్స్ ఉంటాయి కదా, అవి నేను వేయటం వల్ల కొంచెం విత్తనం రూపంలో కూడా వచ్చాయండి. ఇలాగే కాయలు కూడా బాగా వచ్చాయి. ఇందాక నేను హార్వెస్ట్ చేసిన జామ చెట్టుకి వచ్చిన ఇవన్నీ మొత్తం కూడా ఫ్లవరింగ్ అన్నీ, ఫ్రూటింగ్ అంతా ఇలాగా అంటే ఒక 1 వీక్లో చేసుకున్నదండి. ప్రతిసారి కాదు, 1 వీక్ ఒకసారి నాకు హార్వెస్ట్ ఇస్తూ ఉంటాయి. సో అలా ఇచ్చినవి అనమాట అండి. ఇంత బాగా రావడానికి మెయిన్ రీజన్ ఒకటేనండి. నేను ఎక్కువగా కేర్ అనేది తీసుకోను, ఎందుకంటే నాకు అంత టైం ఉండదు. కానీ అయినా కూడా వీటి కోసం అని చెప్పేసి నేను ఎక్కువగా లిక్విడ్స్ రూపంలోనే దాచుంచుకుంటానండి. అదే ఇస్తూ ఉంటాను. అలా ఇవ్వటం వల్ల మంచిగా కాయలు కాయటం అది జరుగుతుందన్నమాట. అయితే ఇక్కడ మనకి లీఫ్ మీద కూడా బాగా మనకి పేనుబంక పడుతుంది, ఈ జామ చెట్టుకైనా మందారాలకైనా. అలాగే మనకి దానివల్ల మొక్క చనిపోతుందండి. మెయిన్ మందారాలకి మాత్రం పేనుబంక బాగా వస్తుందండి. ప్రతిసారి అది పెద్ద బిగ్ మనకి డ్రాబ్యాక్ మందారాలకి. సో దానికోసం మనం ఎప్పుడూ కూడా బియ్యం కడిగిన నీళ్ళు, మజ్జిగ పులిసినది కూడా వేసి అందులో కొంచెం పసుపు, ఇంగువ, ఇంకొంచెం మనకి ఈ కిరోసిన్ కానీ లేదంటే మనకి వెనిగర్ కానీ కలిపి ఇచ్చినట్లయితే మొక్క మీదకి బాగా పురుగు అంతా కింద రాలిపోతుందండి. అలాగే నీమ్ ఆయిల్ కూడా స్ప్రే చేసుకోండి అందులోనే కలిపి, ఆల్ ఇన్ వన్ లాగా. పచ్చిమిర్చి కూడా బాగా నలగొట్టి వడగట్టి పోసినట్లయితే బాగా వస్తుందండి. ఇంకపోతే మనకి ఎండాకాలంలో కూడా ఆకుకూరలు బాగా వస్తాయండి. ఎండలు అంటారు కానీ మనం ఎవ్రీ మార్నింగ్ అండ్ నైట్ మనం ఇస్తే కనుక ఈ ఆకులు కూడా మనకి పాలకూర, చుక్కకూర కూడా చాలా బాగా వస్తుందండి. నా గార్డెన్లో అయితే పాలకూర ఒకటి ఉంది, తోటకూర, ఎర్ర తోటకూర కూడా ఉందండి. చాలా బాగా వచ్చాయి.
అయితే కరివేపాకు చెట్టు కూడా నేను పెంచుతానండి. అది కూడా చాలా బాగా వస్తుంది. దానికైతే ఎక్కువ ఫేవరెట్ బియ్యం కడిగే నీళ్ళే. ఎక్కువ కూడా నేను నిల్వ ఉంచిన అన్నం కూడా మిగిలిపోయిన అన్నాన్ని కూడా మనము దీనికి ఫెర్టిలైజర్ కింద వాడుకోవచ్చండి. అది ఎలా అన్నది ఇప్పుడు చూపిస్తాను. ఇప్పుడు ఏంటంటే మిగిలిపోయిన అన్నం కూడా పులిసిపోయిన తర్వాత ఈ వాటర్లో బాగా కలిపేస్తే కూడానండి అదంతా మెత్తగా అయిపోతుంది. చాలా అంటే వాటర్లో కలిసిపోతుందండి. అది కూడా మన మొక్కకి ఇవ్వచ్చు. అలా చేయలేని వాళ్ళు, లేదంటే అట్లా ఉంటే మనకి ఏరుపురుగు అవి వచ్చి చనిపోతాయి అని మీకు అనిపిస్తే కనుక దాన్ని కొంచెం మట్టిలో కలిపేసి మిగిలిపోయిన రైస్ని మట్టిలో కలిపేసి అది కొద్ది రోజులు ఇంకా అయిపోయిన తర్వాత మట్టిలోనే మిశ్రమంలో కలిసిపోతుంది. అది మీరు మొక్క మొదట్లో ఇచ్చినట్టు కూడా చాలా మంచిదండి. లేదంటే వేస్ట్ డికంపోజర్ వాడుకోండి. మొదటిసారి నా ఛానల్ చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్.